4వ తరగతి తెలుగు సంసిద్ధత 5వ రోజుకు స్వాగతం. ఇక్కడ అభినయ గేయం ఉంది, నేను పాడతాను. ఆదివారం నాడు అరటి మొలసింది, సోమవారం నాడు సుడివేసి పెరిగింది, మంగళవారం నాడు మారాకు తొడిగింది, బుధవారం నాడు బుజ్జిగెల వేసింది, గురువారం నాడు గుబురులో దాగింది, శుక్రవారం నాడు చూడగా పండింది, శనివారం నాడు చకచకా గెల కోసి అందరికీ పంచెదము అరటి అత్తములు, కృతి ధృతి ఆరగించారు అరటి అత్తములు. ఇక్కడ భాషా క్రీడ ఉంది, దీన్ని మీ టీచర్ చేయిస్తారు. ఇకపోతే కృత్యం. క్రింది గుణింత పదాలను చదవండి. ఇక్కడ కొమ్ము, కొమ్ము దీర్ఘం, రత్వంతో కొన్ని పదాలు ఇచ్చారు, అవి చదవాలి. నేను చదువుతున్నాను. కుడుము, కూతురు, కృప, గుడి, గూడు, గృహం, తురుము, తూకం, తృణం, ముసుగు, మోత, మృగం. కింది వాక్యాలను చదవండి. చిత్రం చూచి ఇలాంటి వాక్యాలు మరికొన్ని చెప్పండి. కుడుములు చాలా రుచిగా ఉంటాయి. గడపకు పసుపును పూయాలి. చదవడం, వ్యక్తపరచడం. కింది అక్షరాలతో పదాలు తయారు చేయండి. వాటిని చదవండి, రాయండి. ఇక్కడ ఒక బెలూన్లో కొన్ని గుణింతాక్షరాలు ఇచ్చారు, వాటితో మనం పదాలు తయారు చేయాలి. ఆల్రెడీ వాళ్ళు తూనీగా రాశారు. కొన్ని మనం కూడా రాద్దాం. ఎంతవరకు వస్తే అంతవరకు రాద్దాం. తూనీగా ఉంది కదా. ఇంకా ఏరు, నీరు, గాడిద, బూడిద. ఇక్కడ ఉన్న అక్షరాలతోనే రాయాలి, బయట అక్షరాలు కలపకుండా. కూర, రా కాదు ఇది, కూర. జూలు, గాడి, దడి, కూడి, రాధ, చిరు. గీత గీసిన అక్షరానికి కొమ్ము, కొమ్ము దీర్ఘం, రొత్తంలలో సరైన గుణింతం చేర్చి పదం రాయండి. ఇక్కడ గీత గీసిన అక్షరానికి మూడిట్లో ఏదో ఒకటి తగిలించి అర్థవంతమైన పదం మనల్ని తయారు చేసి రాయమంటున్నారు. ఇక్కడ కర, కాకి గీత గీసింది, దీనికి కొమ్ము దీర్ఘం పెడితే కూర అయింది. అలాగే గహం అయింది, గాకి రొత్వం పెడితే గృహం అవుతుంది. గాజ, జాకి కొమ్మిస్తే జు, గాజు. దది, దాకి కొమ్ము దీర్ఘం ఇస్తే దూ, ది, దూది. మగం, మాకి రొత్తం ఇస్తే మృగం. బడగ, బాకి కొమ్మిస్తే బు, బుడగ. మనగ, మాకి కొమ్మిస్తే ము, మునగ. పాలప, ఈ మూడిటికి గీతలు ఉన్నాయి, సో మూడిటికి మారుద్దాం. పులుపు, కొమ్ములు ఇద్దాం, పులుపు అవుతుంది. కతర, కూతురు. ఓకే. కింది అక్షరాలను ఖాళీలలో రాయండి. ఈ అక్షరాలని ఇక్కడ ఖాళీలలో ఏది వస్తుందో చూసుకొని రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆవు ఉంది, ఇక్కడ గృహం ఉంది. 2 బొమ్మలు ఇచ్చారు, అంటే ఆవు కంపల్సరీ ఉంటుంది, గృహం ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే ఆ ఉంది, దీనికి ఊ కలిపితే ఆవు. పాలు, ఇదిగోళ్ళు. ఆవు పాలు బలం. నేను, నువ్వు ఉంది కదా, నేను. రేపు, పువ్వు ఉంది కదా, రేపు. ఊరు వెళతాను. డాష్ హమ్ అంటే ఇల్లు. గృహం అంటే ఇల్లు. డాష్ ప అంటే దయ. కృప, కృప అంటే దయ.
ఈ డాష్లు, ఈ పూలు, మోర, మోరాయాలి ఎంత. ఇది ఉక్త లేఖనం టీచర్ చెప్తారు.